నిత్యం ప్రజల రాకపోకలతో ఎంతో రద్దీగా ఉన్న ప్రాంతమైన జాగృతి బ్లడ్ బ్యాంక్ జంక్షన్ నుంచి షెల్టన్ హోటల్ జంక్షన్ వరకు ఉన్న బీటీ రోడ్ పునరుద్ధరణ పనులను 80 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 1500 మీటర్ల నిడివి గల బీటీ రోడ్ పునరుద్ధరణ పనులకు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. నిత్యం ప్రజలు తమ అవసరాల నిమిత్తం జాగృతి బ్లడ్ బ్యాంక్ జంక్షన్ నుంచి హోటల్ జంక్షన్ వరకు గల రహదారి మార్గాన వస్తుంటారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డును ఎటువంటి మరమ్మతులు చేపట్టకుండా గాలికి వదిలేశారని, దీనివల్ల ద్విచక్ర వాహన చోదకులు ఈ మార్గం గుండా వెళ్లాలి అంటే అనేక ఇబ్బందులకు గురవుతూ ప్రమాదాల బారిన పడేవారన్నారు. ఈ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యను పరిగణలోకి తీసుకుని అదేవిధంగా రోడ్డు పెద్ద గుంతలు పడటంతో వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా గుర్తించి పనులు చేపట్టామన్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీపీ పాండురంగారావు, ఈఈ ఆర్వీఎస్ శేషగిరిరావు, డిఈఈ డిఎస్ ప్రకాశరావు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రద్దీ ఉన్న ప్రాంతం ఇది. జాగృతి నుంచి షెల్టన్ వరకు సేలం నోకరాజు గారి డౌన్ బొల్లేని షెల్టన్ అధ్వానమైన పరిస్థితిలో ఉంది. గత 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఎందుకు మొదలు పెట్టలేదు? కంబాల చెరువు కట్టున్నారు, అక్కర్లేని చోట్ల రోడ్లు వేసుకుని ఉన్నారు, డివైడర్లు చేశారు. అభివృద్ధికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వ్యతిరేకం కాదని చెప్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రాంతాల్లో ఎందుకు మొదలెట్టలేదంటే 25% రాలేదు కదా. మాకు ఇక్కడ కక్కుర్తులు లేవు కాబట్టి వెంటనే శాంక్షన్ చేయించాం. తక్షణమే వర్క్ మొదలు పెట్టమన్నాం. మేము కొన్ని సందర్భాల్లో వార్డు విజిట్లు వచ్చినప్పుడు ఆ గొట్టుల్లో పడిపోయి మా కళ్ళ ఎదురుకుండా కొంతమంది పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అదృష్టశాత్తు అక్కడ పడిపోవడం, పక్కనే బొల్లేన్లో అడ్మిట్ అవడం. ఆ పరిస్థితులన్నీ ఇంకా ఉండవు. ఈ రోడ్డుని రేపించే మొదలు పెడతా ఉన్నారు. ప్రకృతి కాస్త సహకరిస్తే త్వరగతిన పూర్తి చేయమని కూడా కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. సూత్రప్రాయంగా దానికి కూడా ఆయన శాంక్షన్ చేస్తున్నారు. 5 అన్న క్యాంటీన్ కూడా దగ్గరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చి నాణ్యమైన భోజనం, రుచికరమైన భోజనం అతి తక్కువ ధర 5 రూపాయలకే 3 కోట్ల కలిపి 15 రూపాయలకి అందించే బాధ్యత జనసేన, బీజేపీ, టీడీపీ తీసుకుంటామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఆశీర్వదించండి. అనేకమైన ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి తెలుసు. అనుభవం కలిగిన వ్యక్తి ఉన్నారు ముఖ్యమంత్రిగా. కేంద్రంతో మాట్లాడి తెచ్చే శక్తి ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కేంద్రం మెండైన అవకాశాలు మనకు కల్పిస్తా ఉంది, అన్ని విధాలుగా సహకరిస్తా ఉంది. ముందు ప్రజలు ఇవన్నీ అవగాహన చేసుకుని ఎన్డీఏ కూటమికి ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం.